సో బేసికల్గా ఈ మధ్య కాలంలో మనం చాలా అంటే వెబ్ సిరీస్లు కానీ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కానీ కోర్టు డ్రామా ఏదైతే ఉంటుందో లాయర్స్ రోల్ ఎవరైతే చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇందులో ఎలా ఉంది అంటే లాయర్ ఎవరు చేశారు? కాదండి, ఇది దీంట్లో అసలు కోర్ట్ రూమ్ డ్రామా చాలా మినిమల్ అండి. ఓకే, ఇట్స్ అంటే ఇప్పుడు జనరల్ కొంచెం అసలు యాక్చువల్గా కోర్టులో అట్లా అసలు ఏం జరగదండి. బట్ సరే సినిమా వరకు కొంచెం డ్రామా చేస్తారు, క్వశ్చన్ అట్లా అసలు జీరో అండి. ఇవన్నీ క్రియేటివ్. ఈవెన్ మా మూవీలో కూడా నేను ఎంత రియలిస్టిక్గా మినిమలిస్టిక్ పెట్టినా కూడా ఒక తప్పు కూడా ఉంది. అది కావాలని ఆడియన్స్ అదే కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి లాయర్ ఉంటారు కదండి. ఇప్పుడు చిలకలూరుపేటలో వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇతను డైరెక్ట్గా మాట్లాడాడు వాళ్ళతో, లాయర్. దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద కోర్ట్. మన మూవీలలో మనం వీళ్ళు వెళ్ళేసి వాళ్ళతో క్వశ్చన్ చేయడము అట్లా ఇట్లా అంతా ఉంటుంది. సో కొన్ని ఏంటంటే సినిమాటిక్. మీరు రియల్ గా వాళ్ళని కలిసారు అన్నారు కదా, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, జైల్లో చేశారు. సినిమాలో అది కన్విన్స్ చేశారా మీరు? కొంచెం వరకు చదువు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. బుక్ రాశాడు. సో ఆ బుక్ది కూడా అది కరెక్ట్. అవన్నీ బుక్ రాసి పబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దాన్ని వాళ్ళు కోర్టులో వేశారు, కోర్టులో ఓడిపోయారు. ఎందుకంటే లా ఉంది, కోర్టు ఏమీ రాంగ్ అని లేదు, లా ఉంది. సో గవర్నమెంట్ మారవాలి, మేం చేయలేము దాన్ని అని అన్నారు. సో ఇది ఇక్కడ వరకు. ఇక్కడ కోర్ట్ రూమ్ డ్రామా అలాంటిది ఏం లేదండి. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏంటంటే 4 సీన్స్ ఉంటాయండి కోర్ట్ రూమ్లో. చుండూరుది లోవర్ కోర్టు ఒక సీన్ ఉంటుంది, వీళ్ళకి లైఫ్ పడింది అని. హైకోర్టులో వీళ్ళని టైమ్ ఆఫ్ మర్డర్స్, ప్లేస్ ఆఫ్ మర్డర్స్ తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను అని ఒకటి ఉంటుంది. ఇంతే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది డ్రామా అది ఇది ఉండదు. ఈ ఇంకొక 2 సీన్స్లో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ది వీళ్ళకి ఉరి అని పడుతుంది. దాంట్లో కొంచెం ఒక 5% డ్రామా కొంచెం అక్కడ మేజర్ ఇది కాబట్టి. హైకోర్టులో మళ్ళీ ఏముండదు. హైకోర్టు అంటారు వీళ్ళకి లోవర్ కోర్టులో ఉరి పడింది, అదే కరెక్ట్ అని హైకోర్టులో అంటారు, అంతే అండి. సో దీస్ ఆర్ ద 4 బట్ నాట్ టూ మచ్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామా. కంప్లీట్గా అసలు సినిమా గ్రౌండ్ వర్క్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేశారని చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీరు చెప్తూ ఉంటే. వెరీ గుడ్. మీరు చెప్పినట్టు మీ క్యాస్టింగ్ ఎలా జరిగింది, మీ క్యారెక్టరైజేషన్ గురించి, ఇప్పుడు ఇంత మంచి సబ్జెక్ట్లో మీకు అవకాశం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా చూసారు మీ క్యారెక్టర్ని? మ్యామ్ నేను ఆడిషన్ ద్వారానే గాట్ సెలెక్టెడ్ మ్యామ్. ఆడిషన్ ఇచ్చాక ఒక 2 వీక్స్ తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ రాజ్ సార్, ఇలా కలవమని. దాని తర్వాత హీ సెలెక్టెడ్ మీ అండ్ ద మూవీ స్టార్టెడ్ మ్యామ్. ఫస్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, బట్ స్క్రిప్ట్ చదివాక మ్యామ్ కొంచెం భయం అయితే వేసింది బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ డెప్త్. సో ఈ మూవీలో ఆల్మోస్ట్ 32 years ఆఫ్ జర్నీ చూపిస్తాం మ్యామ్. సో అబ్బాయి సాగర్ స్టార్ట్స్ విత్ 20 years old అండ్ హీ గోస్ అప్ టు 52 years old లాస్ట్ షాట్. అండ్ దీంట్లో ఆర్క్ ఇస్ లైక్ 20 years అప్పుడు స్టూపిడ్గా ఇంకా కోపంతో అలా ఉంటారు మ్యామ్. బస్సు కాల్చాక డినయల్ మోడ్లో ఉంటాం, లేదు నేను చేయలేదురా, ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్లో ఉంటాం మ్యామ్. ఒక పాయింట్ తర్వాత హీ గోస్ ఇన్ టు యాక్సెప్టెన్స్, చేశాను, ఐ మీన్ జైల్ నౌ. దాని తర్వాత హీ గోస్ ఇన్ టు అ ఫిలసాఫికల్ సైడ్ అండ్ ఆఫ్టర్ దట్ హీ ట్రైస్ టు చేంజ్ 10 or 15 or 20 people తనతో పాటు. ఓకే, లైఫ్ తప్పు చేశాక సో ఒక ఇట్స్ అ ప్రాపర్ జర్నీ ఆఫ్ 32 years మ్యామ్. సో ఇనీషియల్గా కొంచెం వీ స్ట్రగుల్డ్ మ్యామ్, బికాజ్ నాది డెబ్యూ ఫిల్మ్ అండ్ ఇంత హెవీ క్యారెక్టర్. యూజువల్లీ ఈ క్యారెక్టర్ ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత చేసే క్యారెక్టర్ మ్యామ్. రాజ్ సార్ కి ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలా చేశారు అంటే వేరే సినిమాస్ చూసి ఇలా ఉండాలా అలా ఉండాలా అంటే కొంచెం క్యారెక్టర్ స్టడీ చేశాం మ్యామ్ ఆన్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ, అసలు ఎలా ఉంటారు. బికాజ్ నేను పెరిగిందంతా అర్బన్ ఎన్వైరన్మెంట్ మ్యామ్, అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎర్లీ 1990s జరిగిన స్టోరీ కదా. సో కొంచెం యాస కానీ, మాట్లాడే స్టైల్, నడిసే స్టైల్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ వెళ్ళే కొందికి, బికాస్ వీ హ్యావ్ షార్ట్ ఇట్ ఇన్ అ లీనియర్ ప్యాటర్న్ మ్యామ్. సో 20 నుంచి 25, 30, 32, 50 సో ఒక వెళ్ళేటప్పటికి సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అప్పటికి ఇట్ వాజ్ క్యారెక్టర్లోకి దిగిపోయి ఆ ప్రాసెస్లో వీ హ్యావ్ డన్ ఇట్ మ్యామ్. కమింగ్ టు తన్మయ్, అంటే చాలా అప్లాజ్ వస్తుంది. అంటే మీరే లైక్ మొత్తం ఏమంటారు ఎమోషన్స్ నీకు మొత్తం పండించే ప్లేస్లో ఉండి మీరు మొత్తం మంచిగా చేశారు అని చాలా అప్లాజ్ వస్తుంది. ఎలా, హౌ ఫస్ట్ సినిమాకి?
ఐ డోంట్ నో అండి, నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో రావాలి, యాక్టర్స్ అవ్వాలి అనేసి. బట్ దెన్ వెన్ ఐ గాట్ దిస్ క్యారెక్టర్ సమ్హౌ కనెక్ట్ అయిపోయాను అనిపించింది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంత 32 years ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది అంటే ఈ జనరేషన్స్లో ఇట్ ఈస్ అ వెరీ, అసలు చాలా రేర్గా కనిపిస్తారు అలాంటి అమ్మాయిలు. సో ఈ క్యారెక్టర్ అండ్ ఈ స్టోరీ అందరికీ రీచ్ అవ్వాలి, ఈ జనరేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తెలియకుండానే మహేష్ సార్ కానీ రాజ్ సార్ కానీ వాళ్ళ సపోర్ట్ వల్ల దే యూస్ టు టెల్ మీ ఇలా ఇలా అనేసి. అండ్ మహేష్ సార్ కూడా మాకు నీ చుట్టుపక్కనే ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే యూల్ గెట్ టు నో హౌ ద క్యారెక్టర్స్ ఆర్ అనేసి. అండ్ రాజ్ సార్ కూడా స్క్రిప్ట్ మాకు 2-3 times నరేషన్ ఇవ్వడం, యాస విషయంలో ఇండస్ సార్ మాకు హెల్ప్ చేయడం. సో సపోర్ట్ వచ్చింది వేరే మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ నుంచి, అందరి నుంచి కూడా సపోర్ట్ రావడం వల్ల. అండ్ సమ్హౌ ఒక్కసారి కాస్ట్యూమ్ వేసుకుని ఆ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళిపోయాక ఆ క్యారెక్టర్లో దిగిపోయాను. అండ్ ఈ కాస్ట్యూమ్లో ఏదైనా డైలాగ్ చెప్తావా? నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కోవాలో ఏదెట్టం అంటే ఎట్టసేపు అంతా ఇట్టం. వెరీ నైస్. అంటే మొత్తం మీరు మార్చేశారు, అంటే మీరు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. అంటే సార్ మీకు ఏమైనా హార్డ్ వర్క్ లాగా అనిపించింది? హార్డ్ వర్క్ కన్నా ఎప్పుడైనా ఈ యాసలు ఇవన్నీ పెట్టడం రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే నేనే కొన్ని ఫిల్మ్ చూస్తున్నప్పుడు తెలంగాణ యాక్సెంట్, సో దాంట్లో కూడా ఒకటో రెండో ఎక్కడో తప్పులు దొరుకుతాయండి, దొరుకుతాయండి మనం ఎంత కష్టపడ్డా. కాకపోతే మ్యాక్సిమం ఎఫర్ట్ ఉండాలి రావడానికి. సో నేను కూడా సపోజ్ కొన్ని మనం ఆడియన్స్గా చూసినప్పుడైనా కొంచెం రాయలసీమ అని పెట్టి అసలే లేకపోయినప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది అంటుంటారు, ఒక రాయలసీమ ఫ్రెండ్ అసలు ఇది రాయలసీమ మేము ఇట్లా మాట్లాడడం. సో ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను అదే అనుకోని ఉంటాను, కానీ వాళ్ళైతే చెప్తారు కదండి ఇది కాదని. సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఏంటండి ఇద్దరు కొత్త యాక్టర్స్, పాపం ఇండస్ ఎంత ట్రైన్ చేసినా